హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఐ రవి హన్వాల్. ఈరోజు నేను కొబ్బరి పొడి, కొబ్బరి కారం, కొబ్బరి పొడి ఇలా ఏదైనా చెప్పండి, ఏదైనా అనుకోండి. సో, కొబ్బరి కారాన్ని అయితే నేను ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే మీకు చూపించబోతున్నాను. దీన్ని మనం రైస్‌లోకి కానీ, లేదంటే టిఫిన్స్‌లోకి కానీ, అది ఇడ్లీ, దోస ఇలాంటి వాటన్నింటిలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. చాలా బావుంది. సో, అదే నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇది ఏదైనా సరే రెసిపీ బావుంటేనే చెప్తానన్నమాట. లేదంటే మాత్రం అస్సలు పెట్టను. సో, అలా నేను ట్రై చేసి తిన్న తర్వాతనే నేను మీకు చూపిస్తున్నాను చేయడం, వీడియో తీసి. సో, వీడియోలోకెళ్ళే ముందైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ తర్వాతనైతే ముందుగా నేను ఒక 4, 5 కొబ్బరి చిప్పలు మా ఇంట్లో ఉన్నాయి. పచ్చి కొబ్బరి చిప్పలైతే. సో, అలా నేను కొబ్బరి మొత్తం కూడా తీసేసి వాటిని మొత్తం కూడా క్లీన్ చేసేసి మొత్తం తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా. వాటిని నేను మిక్సీ జార్ తీసుకొని అయితే మొత్తం అన్ని ముక్కలు కూడా వేసుకొని ఇదిగోండి ఇలా కోర్స్గా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను. సో, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను ముందుగా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 10, 15 మిర్చీల వరకైతే ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి తీసుకోండి. నాకైతే ఈ కారం సరిపోతుంది. అండ్ ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకే ధనియాలు తీసుకోండి. వీటన్నిటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకే జీలకర్ర తీసుకోండి. దాని తర్వాత కొంచెం శనగపప్పు తీసుకోండి. ఒక 1 స్పూన్ వరకే కూడా, అది కూడా మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో, ఆ తర్వాత ముందుగా నేను ఆయిల్ వేయలేదు. ఆ తర్వాత వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ముందుగానే వేసేసుకొని ఫ్రై చేసుకోండి అనమాట. వీటన్నింటిని కూడా. సో, ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా! ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కొంచెం అయితే నువ్వులు వేసుకోవాలి. వాటిని కూడా ఒక 2 స్పూన్స్ వరకైతే వేసుకోండి నువ్వులు. అండ్ అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఇందులో. ఎందుకంటే మనకి టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఇలాంటి వాటిలలో చింతపండు అనేది కంపల్సరీ అనమాట. సో, ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే నువ్వులు వేసుకున్నాను నేనైతే. అండ్ ఆ తర్వాత వీటిని మంచిగా చిటపటలాడుతూ ఉంటాయి. ఈ నువ్వులు వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీదకు చెల్లుతూ ఉంటాయన్నమాట. అండ్ ఆ తర్వాత వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇంకా ఆ తర్వాత వాటన్నిటిని వేరే ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అంటే ఒక 2, 3 స్పూన్స్ వరకి నేను పల్లీలు తీసుకున్నాననమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి. లేదంటే వీటికి బదులుగా పుట్నాలు పప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు వేసుకుంటున్నాను. మాకు పల్లీలంటే బాగా ఇష్టం. సో, అందుకని నేను పల్లీలు వేసుకుంటున్నాను, ఇష్టంగా తింటారని. ఆ తర్వాత వాటిని మంచిగా ఫ్రై చేసుకొని వాటిని కూడా వేరే ఆ ప్లేట్‌లోకి ఇందాక తీసుకున్న అన్నిటిని తీసుకున్నాం కదా! ఆ ప్లేట్‌లోకి ఈ పల్లీలను కూడా షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొబ్బరి పొడి ఉందిగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నది. సో, దాన్ని కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలనమాట. దీనికి ఆయిల్ అది ఏం అవసరం లేదు. డైరెక్ట్ అలాగే ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అదే ప్యాన్‌లో. సో, అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా! దాన్ని అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని మొత్తం కూడా చల్లారనివ్వాలన్నమాట. సో, ఆ తర్వాత నేను ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా! పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా. సో, అన్నీ కూడా ఒక జార్‌లో వేసుకొని మొత్తం కూడా దాంట్లో అలాగే సాల్ట్ కూడా మనం సరిపడా వేసుకోవాలి. నేను ఒక 2, 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. వాటన్నిటిని కూడా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడి ఉంది కదా! దాన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడిని మనం అలాగే ఈ మొత్తం మసాలాని కూడా మొత్తం ఈ ఎండుమిర్చి, కారాన్ని కూడా అన్నీ కలిపి మొత్తం మిక్స్ చేసుకోవాలనమాట. ఇదిగోండి చూడండి ఎలా ఎలా ఉందో. సో, ఇంతకుముందు కొబ్బరి పొడి కోర్స్‌గా ఉంది కదా! సో, ఇప్పుడైతే మంచిగా మెత్తగా అయిపోయిందనమాట. పొడిలాగా అయిపోతుంది ఇప్పుడు. సో, ఆ తర్వాత మనం జార్‌లో నుంచి మనం పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్‌లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత కరివేపాకు వేసేసుకొని మీకు కావాలి అని అనుకుంటే పల్లీలు అండ్ శనగపప్పు అండ్ అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఈ తాలింపులో మనం. సో, అలా వేసుకొని నేనైతే వేయట్లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. అండ్ అలాగే నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ వరకి. 1 ½ స్పూన్ అయినా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో, అలా వేసుకున్న తర్వాత మంచిగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత
కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి. మెత్తగా ఉండకూడదనమాట. ఎందుకంటే తేమగా ఉంటుంది. లేదంటే కొబ్బరి పొడి పాడైపోతుంది అందుకని. సో, ఆ తర్వాత నేను ఈ కొబ్బరి పొడిని మొత్తం కూడా ఇందులో షిఫ్ట్ చేసుకున్నాను. ఇలా మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవాలనమాట. మీరు కావాలనుకుంటే ఇప్పుడే ఉప్పు, కారాలు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎండుమిర్చి కారం సరిపోలేదని అనుకుంటే ఈ టైంలో మనం కొంచెం కారం పొడి ఇందులో చల్లేసుకోవచ్చనమాట. అలాగే ఉప్పు కూడా చల్లేసుకోవచ్చు. ఆ తర్వాత కంప్లీట్‌గా మొత్తం కలిపేసుకోవాలనమాట. సో, ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకి కొంచెం ముద్దలు ముద్దలుగా తేమగా అనిపించిందనుకోండి కొబ్బరి పొడి, అప్పుడు ఏం చేయాలి అనంటే, ఇదిగోండి ఇలాగే కలుపుతూ ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టేసుకొని, ఫ్లేమ్ పెట్టేసుకొని, ఇలా కలుపుతూ ఉంటే ఆ తేమ అనేది మొత్తం కూడా పోతుందనమాట. ఇలా కలుపుతూనే ఉండాలనమాట. కలపకుండా అలాగే వదిలేసామనుకోండి అడుగంటిపోతుంది. సో, అది గుర్తుపెట్టుకోండి. చూడండి ఇలా కలుపుతూ ఉంటే మనకి తేమ మొత్తం కూడా దిగిపోతుందనమాట వేడికి. సో, ఇలా ఇదిగోండి చూడండి ఇందాక ముద్దలు ముద్దలుగా ఉండే కదా! ఇప్పుడు మొత్తం పొడి పొడిగా అయిపోయిందనమాట. మీకు అలాగే ఇష్టమైతే అలాగే తినొచ్చు. ఇలా మనం టిఫిన్స్, రైస్‌లోకి ఎలా అయినా కూడా వాడుకోవచ్చనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.